హలో గైస్, నాకు తెలిసి మీలో చాలా మంది ఇస్మార్ట్ శంకర్ మూవీ అయితే చూసే ఉంటారు. అయితే ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే సత్యదేవ్ యొక్క మెమరీస్ ని అండ్ తన గతం మొత్తాన్ని రికవరీ చేయడం కోసం మన హీరో రామ్ యొక్క బ్రెయిన్ లో ఒక మైక్రో చిప్ లాంటిది పెట్టి రికవరీ చేయడానికి ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కదా. సో ఈ సీన్ ని చూసి చాలా మంది ఇలా నిజ జీవితంలో జరగడం ఇంపాసిబుల్ అని చాలా మంది భావిస్తారు. కానీ దీనిని ఎలాన్ మస్క్ పాసిబుల్ చేసి చూపించబోతున్నాడు. సో ఇక ఎటువంటి లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ని ఎక్స్ అనే కంపెనీ అంటే ట్విట్టర్ యొక్క ఓనర్ అయినటువంటి ఎలాన్ మస్క్ యొక్క న్యూరోలింక్ అనే కంపెనీతో స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీ న్యూయార్క్ కి చెందినది. అయితే ఈ చిప్ అనేది ఒక కాయిన్ సైజులో ఉంటుంది. ఈ చిప్ ని ఒక మనిషి యొక్క బ్రెయిన్ లో ఫిక్స్ చేస్తారు. అండ్ అదే విధంగా ఈ చిప్ అనేది డైరెక్ట్ గా బ్రెయిన్ నుండి కంప్యూటర్ కి ఎటువంటి వైరస్ యొక్క కనెక్షన్ లేకుండా వైర్లెస్ పద్ధతిలో కనెక్ట్ చేశారు. అయితే ఈ చిప్ ని బ్రెయిన్ లో అమర్చడం వల్ల యూజ్ ఏంటి బ్రో అని అంటే, మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ అంటే నరాలు అనేవి ఎలా పనిచేస్తున్నాయి, అలానే వాటి కదలికలను అంచనా వేయడానికి ఈ చిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఓన్లీ బ్రెయిన్ లో ఉండే నరాలను మాత్రమే టెస్ట్ చేస్తుంది. ఈ చిప్ ద్వారా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని మనకి చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని డైరెక్ట్ గా ఈ చిప్ అనేది బ్రెయిన్ ద్వారా డిటెక్ట్ చేసి దాన్ని మనకి కంప్యూటర్ కి లేదంటే మొబైల్ ఫోన్ కి డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. సో దీని ద్వారా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో ఆ విషయాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో దీనివల్ల ఫ్యూచర్ లో మనుషులు బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నప్పుడు ఈ చిప్ ని యూజ్ చేయడం వల్ల పక్షవాతం వచ్చిన వాళ్ళకి అలానే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి కంప్యూటర్ సహాయంతో చిప్ పంపించినటువంటి డీటెయిల్స్ ని బట్టి పేషెంట్ కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఆలోచిస్తారు. సో ఇది చాలా మందికి ఎంతగానో యూజ్ అవుతుంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. సో ఈ చిప్ ని ప్రెసెంట్ ఒక వ్యక్తి బ్రెయిన్ లో ఫిక్స్ చేసి టెస్ట్ చేస్తున్నారు. అయితే అతని బ్రెయిన్ లోని కదలికలను టెస్ట్ చేస్తూ అలానే అతను త్వరగా కోలుకుంటున్నాడు అని, అలానే నరాల కదలికలను ఈ చిప్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ మంచి రిజల్ట్స్ ని ఇస్తుంది అని ఎలాన్ మస్క్ గారు తమ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే ఈ చిప్ కి N1 అనే పేరు పెట్టారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ని డైరెక్ట్ గా మనుషుల మీదే ప్రయోగించలేదు. కొన్ని సంవత్సరాల పాటు అనేక జంతువులపైన టెస్టులు చేసి మంచి రిజల్ట్స్ రావడంతోనే దీనిని ఇప్పుడు హ్యూమన్స్ పైన టెస్ట్ చేస్తున్నారు. ఈ చిప్ కేవలం 8 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ చిప్ లో మన వెంట్రుకల కన్నా సన్నగా ఉండే ఎలక్ట్రోడ్లు ఉంటాయి, అంటే వైర్లు లాంటి తీగలు ఉంటాయన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల పేషెంట్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని, అలానే ఇది చాలా సురక్షితం అని చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. సో ఈ ప్రయోగం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.